వెల్కమ్ మై డియర్ ఆస్పిరెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్. ఎవరైతే 2025-26లో సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, 2, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని ఎవరైతే ఒక సంకల్పంతో ఆ యజ్ఞం ప్రారంభిస్తారో వాళ్ళ కోసం ఈ వీడియో. ద టాపిక్ ఈజ్ ఆపరేషన్ సింధూర్. మనందరికీ తెలిసిందేది, బట్ ఈ టాపిక్లో ఒక 5 క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ పైన డిస్కషన్, అంటే గ్రూప్ డిస్కషన్కి నేను ఈరోజు ఇన్వైట్ చేస్తున్నాను. ఎవరైతే 25-26లో పోటీ పరీక్షల్లో ఒక జాబ్ ఖచ్చితంగా కొట్టి గెలవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఈ గ్రూప్ డిస్కషన్ ప్లస్ టెస్ట్. ఇది ఫ్రీ. ఇది మనకి 18వ తారీఖున, మే 18న సండే జరుగుతుంది. సో ఆ రోజు ఈ గ్రూప్ డిస్కషన్కి మీరు పార్టిసిపెంట్స్ కావచ్చు, లేకపోతే ఆడియన్స్గా కూడా రావచ్చు. సో దట్ విల్ కమ్ టు నో దట్ ఐఎమ్ ఇన్వైటింగ్ దీస్ ఆస్పిరెంట్స్ ఫర్ గ్రూప్ 1 group discussion plus test on May 18th. And what made India to agree for ceasefire? The first question that we are going to debate is, what made India to agree for ceasefire? We all know that Operation Sindoor so successful. మే 10న చేసినటువంటి అటాక్స్తో సరెండర్ అయిపోయింది, వర్చువల్గా సరెండర్ అయిపోయింది పాకిస్తాన్. అటువంటి దశలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఇట్లాంటి విషయాన్ని డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్క్లూజివ్ ఫర్ బీటెక్ అండ్ డిగ్రీ పాస్అవుట్స్ 2025కి ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్, దట్ ఈజ్ సివిల్స్ గ్రూప్, ఏపీఎస్సి గ్రూప్ 1, 2 ప్రిలిమ్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి 2025-26లో జరిగే క్యాలెండర్స్ ప్రకారం అన్ని ఎగ్జామ్స్కి ఒక ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ బ్యాచ్ని వేస్తున్నాం. అది జూన్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ యొక్క బ్యాచ్ యొక్క లక్ష్యం ఏంటంటే ఖచ్చితంగా ఒక ఉద్యోగం సాధించడం. అందుకే ఇన్ని సివిల్ సర్వీస్, ఏపీఎస్సి గ్రూప్ 1, 2, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, సిజిఎల్, సిజిఎల్ ఇలాంటివి ఎందుకు పెట్టామంటే, ఖచ్చితంగా ఒక ఉద్యోగం ఈ ఇయర్లో 2025-26లో సాధించేలా చేయాలి, మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ జూన్ 5th నుంచి మనం ఈ బ్యాచ్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. సో అందులో భాగంగా మనకి ఫస్ట్ క్వశ్చన్, దెర్ ఆర్ 5 questions దట్ ఐ డిజైన్డ్ ఫర్ ది గ్రూప్ డిస్కషన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇది. వాట్ లెడ్ ఇండియా అండ్ పాకిస్తాన్ టు పహల్గమ్ క్రైసిస్? వి ఆల్ నో దట్ పహల్గమ్ సంక్షోభం ఇప్పుడే ముగిసిందో లేదో చెప్పలేం, బట్ దెర్ ఈజ్ ఎ పౌజ్. We can say, what led India and Pakistan to Pahalgam crisis? And then second question is, what made India to agree for ceasefire? Question 3 is, how India could prevent Pak terrorism in Kashmir? And question 4, can Indian Sudarshan Chakra prevent possible nuclear attack by Pakistan? And the 5th question, defense technology used in Operation Sindoor, used by India as well as Pakistan. డిఫెన్స్ టెక్నాలజీ మన పోటీ పరీక్షలన్నింటిలో ఖచ్చితంగా ఎక్కడ క్వశ్చన్ వస్తుంది. ఓవరాల్గా 2 మినిమం వస్తాయి. ఆబ్జెక్టివ్లో అయితే, డిస్క్రిప్టివ్లో అయితే 100% ఈ యొక్క అండర్స్టాండింగ్, ఇన్డెప్త్ అండర్స్టాండింగ్, ప్రాస్ అండ్ కోన్స్ ఆఫ్ దిస్ ఇష్యూ, ఆర్ యూ కెన్ సే ద ఇష్యూ ఆర్ ది దట్స్ ఫర్ ద లాస్ట్ సిన్స్ ఇండిపెండెన్స్ రిజాల్వ్డ్ ఇష్యూ, దాన్ని ఇన్ డెప్త్లోకి, దాని యొక్క గర్భంలోకి మనం ప్రవేశించి ప్రతి అంశాన్ని డిస్కస్ చేసుకుంటాం. రండి. ఇన్ మై యాంకర్షిప్, అండ్ ఐ వాంట్ టు సే దట్ ఐ యామ్ రామ్ గోపాల్. ఫర్ దోస్ న్యూ పీపుల్ వాచింగ్ దిస్ వీడియో, ఐ యామ్ రామ్ గోపాల్, సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్ అండ్ ఫౌండర్, mentor
Kalam IAS 2000 since 2013. Okay, so defense technology used by India and Pakistan in Operation Sindoor. Okay, these are the 5 questions that we need to discuss, debate, and gets a proper understanding, particularly for the degree and BTech pass out, 2025 pass outs, who are not having much background in the social sciences or political sciences or current affairs, but get uh, insights, deeper insights into this issue. But if you download Kalam IS app, and I'll provide you material on these all 5 questions. Okay, so download చేసుకోండి కలాం ఐఎస్ యాప్ని. నెక్స్ట్ ఐ వాంట్ టు సే, మీకు అందరికీ తెలుసు అబ్దుల్ కలాం జూనియర్ డిగ్రీ కాలేజ్ కలాం ఐఏఎస్లోనే ఈ కలాం విద్యా సంస్థలో భాగం. ఇది 2020 నుండి మరి 10th ఇంటర్ అండ్ డిగ్రీ కోర్సెస్ని అబ్దుల్ కలాం జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ స్థాపించడం జరిగింది. సో అందులో భాగంగా వి గాట్ అవర్ కాలేజ్ అబ్దుల్ కలాం జూనియర్ డిగ్రీ కాలేజ్ ఎమర్జ్డ్ యాజ్ ది ఏపీస్ ఓన్లీ కాలేజ్ విత్ 90% ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. All students here are first class. This is a very 5-floored AC campus, high-tech campus with the digital classrooms like this, and also hostels, boys and girls hostels, and also with the digital libraries for both separately boys and girls within the hostel. So with all this campus located opposite to the main railway station, Kannamatalli Temple Street, and అక్కడ గోదావరి గట్టు పైన గోదావరి రివర్ వ్యూతో ఉండేటువంటి అద్భుతమైన క్యాంపస్. మీరు మీ అందరికీ తెలుసు, ఎవరైతే ఇప్పుడు ఈ 2025-26లో గవర్నమెంట్ జాబ్ ఆర్ సివిల్ సర్వీసెస్ అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1, 2 ఆర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, బ్యాంకింగ్ ఇలాంటి జాబ్ సాధించాలనుకుంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి స్వర్గం మాదిరి ఈ హైటెక్ క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ డీసెంట్. ఓన్లీ హియర్ the people are only to study here at their own will and interest. Okay, so ikkada number 1 ga emerge ayindi ee samvatsaramlo mana college for the last 4 years efforts, and this year we are going to introduce our and Skill India program here. Skill India program, that means ఈ సంవత్సరంలో మనం చేసే కార్యక్రమాల్లో ఈ ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ జాబ్స్కి సూటబుల్గా తయారు చేస్తాం. ఎవరైతే ఈ ఇంటర్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్తో ప్రతి ఒక్కరికి కామన్ ఇవ్వబోతున్నాం. ప్రతి ప్రైవేట్ జాబ్స్కి సూటబుల్ టెక్నికల్ కోర్సెస్ని రికగ్నైజ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ కోర్సెస్ని కూడా ఇస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ జాబ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జాబ్స్ కోచింగ్ ఇంటిగ్రేటెడ్తో ఉంటుంది. ఐఏఎస్తో ఉంటుంది ఒక ఎక్స్క్లూజివ్, అలాగే ఐఐటితో ఎక్స్క్లూజివ్ గ్రూప్ ఉంటుంది, అలాగే నీట్తో ఎక్స్క్లూజివ్ ఉంటుంది, అలాగే ఎంపీసీ బైపీసీ విత్ గవర్నమెంట్ జాబ్స్ ఫౌండేషన్ కోర్స్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో మీకు అందరికీ ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, మీకు అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. అయ్యో మేము ఇంటర్ డిగ్రీలో ఇలా చదువుంటే, ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదువుంటే ఇప్పుడు మేము యాస్పిరెంట్గా చేయాలనుకుంటున్నాము, జాబ్ సాధించాలనుకుంటున్నాము, ఎంత బాగుండేదని మీకు మాత్రమే అర్థమవుతుంది. అంచేత ఐ రిక్వెస్ట్ యూ టు షేర్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ గోయింగ్ ఫర్ 10th పాస్ అవుట్స్ ఆర్ ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవుట్స్, వాళ్ళకి తెలియజేయమని కోరుతున్నాను. నెక్స్ట్, ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి క్యాంపస్లో. దీనికి సంబంధించి సపరేట్గా వాకిన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే చెప్పండి. డౌన్లోడ్ కలాం ఐఎస్ యాప్, కాల్ దిస్ 9059629934 or 7396280557 ఆర్ డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మీకు ఇన్ఫర్మేషన్ మెటీరియల్ ఇస్తాను. అలాగే మీకు May 18th మనకి ఈ టాపిక్ పైన ఒక 25 క్వశ్చన్స్తో మీరు టెస్ట్ కూడా రాయొచ్చు. అలాగే మెటీరియల్ మీకు ఇందులో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇచ్చినట్టు ఇది డిస్క్రిప్షన్ వచ్చే లింక్లో ఈ కోర్స్ ఉంటుంది. థ్యాంక్ యూ, అండ్ ఐ విష్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ get great success. I'm here to you, help you, and I would like to transform you as a government officer. First we target focus on civil services, group APPSC group 1, 2,
prelims and also SSC and RRB. Don't miss this opportunity, and those who qualify this test will be given a scholarship up to 50% in this long-term course. Long-term course lo గ్రూప్స్ ఏపీఎస్సి గ్రూప్ 1, 2 ప్రిలిమ్స్ వరకు అయితే 25,000, ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ అయితే 35,000. అండ్ దిస్ ఈజ్ ది లాంగ్ టర్మ్ బ్యాచ్. అండ్ ఫస్ట్ 6 months ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత అంటే మీరు హాస్టల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాం క్యాంపస్లోనే. ఆ తర్వాత మీకు అప్ టు యువర్ జాబ్ ఎగ్జామ్ మేము ఆన్లైన్ సపోర్ట్ ఇస్తాం. ఆన్లైన్ యాప్ ద్వారా ఆల్ దీస్ 4 ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ప్లీజ్ కమ్ ఆన్ May 18th and watch and visit this campus and understand and get insights of the purpose of this institution to get only job. Thank you. Please share this video to your friends, and also parents and students are pass outs of 10th and inter secondary this year. Thank you everyone.